తెలంగాణ నుండి విముక్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో, ఓడిపోయే కన్నా ముందు మీరు మళ్ళీ కళాకారుల కోసం భిక్షాటన చేశారు ఎస్ కదా! 100%. మరి 2 ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మీకు? అదే అసలు యాక్చువల్లీ కేసీఆర్ గారు హ్మ్. నన్ను ఇంటికి పిలిచి హ్మ్. లైవ్లో మాట్లాడు, హ్మ్. టీ న్యూస్లో లైవ్లో మాట్లాడు. ఏమని? నీబోటి కళాకారుడు ఉండడు, హ్మ్. అద్భుతం. అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్నా, ఎక్కడున్నావు నువ్వు హ్మ్. అసలు? ఎక్కడో అక్కడికి వెళ్ళని పంపించారు. ఎస్. అయితే మాటా ముచ్చట అనే ప్రోగ్రామ్ ఉంటుంది హ్మ్. టీ అవును, న్యూస్లో. టీ న్యూస్. ఆ టీ న్యూస్లో 280 మంది ఎపిసోడ్లు అయ్యేదాకా నన్ను వాడుకున్నారు. 280 ఎపిసోడ్లు అయ్యేదాకా టీ న్యూస్కు నాకు పిలవలేదు. ఆ. ఎందుకోసం పిలవలేదంటే వీళ్ళంతా ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి పాటలు చేసుకున్నారు. హ్మ్. ఈ పాటలు తీసుకుపోయి కేసీఆర్ గారికి వినిపించారు. హ్మ్. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఈయననే చేసుకొచ్చాడేమో అని, అంటే మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అని తెలియదు ఓకే. ఆయనకు. ఓకే. ఆ. నేను ఒకవేళ మాట ముచ్చటకోతే హ్మ్. ఇవన్నీ బయటపడతాయి కదా, అవును. ఈ దొంగలంతా అచ్చా. దొంగతనం చేసిందంతా బయటపడుతుంది. ఆ. బయటపడుతుంది అన్న ఉద్దేశంతో 280 ఎపిసోడ్ల దాకా నన్ను మాట ముచ్చట రానివ్వలేదు. ఓకే. రానియకపోతే నేను ఒక రోజు ప్రెస్ క్లబ్లో ఒక పుస్తక ఆవిష్కరణలో నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్. హ్మ్. అక్కడ ఆల్రెడీ యమాహేమీలు విత్ హరీష్ అన్నతో పాటు కడియాన్ శ్రీహరి గారు, అదేవిధంగా మన గోరెటి వెంకన్న గారు, అందేశ్రీ గారు, అదేవిధంగా శంకరన్న, ఎన్కౌంటర్ శంకరన్న, జైబోల శంకరన్న, ఇట్లా మేమందరం ఉంటే హరీష్ అన్నతో అన్న నేను, హరీష్ అన్న ఏమన్నా మీ మాట ముచ్చట అనే ఒక కార్యక్రమం ఉన్నది, ఆ కార్యక్రమంలో కనీసం నన్ను ఇప్పటిదాకా మాట ముచ్చటనే కార్యక్రమంలో 280 ఎపిసోడ్లు అయినా నన్ను విలువలేదు అంటే, అయ్యయ్యో అట్టెట్లా జరిగింది అది ఇది అని చెప్పేసి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత పిలిచారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మీ మ్యూజిక్, మీ పాటలు మీరు అన్ని వాడుకొని ఏమి తెలియదు, ఎవరికి తెలియకుండా చేసిరు. నేను పిలిస్తే తెలుస్తుందేమన్న ఉద్దేశంతో, ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్కు తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నన్ను రానియకుండా కట్టేసి హరీష్ రావు చెప్పడం పట్ల నన్ను మాట ముచ్చటికి పిలిచారు. బోడమల్లన్న అన్న కార్యక్రమం వీళ్ళు చేసుకొచ్చారు. సరే, నేను ఆల్రెడీ మాట ముచ్చట పోవడం జరిగింది. 4 గంటల లైవ్ ప్రోగ్రామ్, 4 గంటలు. యాక్చువల్ అది ఉన్నది 2 గంటలు ఉన్నది. నేను తప్పకుండా మీకు పంపిస్తాను. కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, అసలు దళిత ముఖ్యమంత్రి అని నాతో కూడా అన్నటువంటి ఆ లైవ్ లో ఉంది. అది మీకు లింక్ పంపిస్తాను. ఆ వాయిస్ కూడా మీరు తీసి ప్లేన్ చేయొచ్చు. తెలంగాణ వస్తే దళితులనే ముఖ్యమంత్రులు చేస్తా అన్నారు. ముఖ్యమంత్రులు అయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. అయితే ఆయన ఇని నాది ఈ పాటలన్నీ నువ్వా చేసిందని లైవ్కి వచ్చాడు. లైవ్కి వచ్చి నాతోని 13 నిమిషాలు మాట్లాడాడు లైవ్ లో. పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు 13 నిమిషాలు మాట్లాడారు, చాలా విషయాలు. అదే నేను మీకు పంపిస్తాను, లింక్ పంపిస్తాను. అది ఏం చెప్పాడంటే, అసలు ఇన్ని పాటలు నువ్వు చేసినది నాకు తెలియదు, అసలు నువ్వు ఎక్కడున్నావన్నా, నన్ను ఎందుకు గెలవలేదు, ఎందుకోసం రాలేదు నా దగ్గర కంటే, నీ దగ్గరికి ఎవడన్నా రానిస్తే కదా. నువ్వే ఎప్పటికే దాంట్లో ఫామ్ హౌస్ లోనే ఉంటే ఎవరికి రానిస్తారు? అప్పుడు ఫామ్ హౌస్ లేకుండే, అప్పుడు ఏంటంటే ఉద్యమం టైంలో కాబట్టి వాళ్ళ ఇల్లు ఉండే. నువ్వు ప్రగతి ఆ తర్వాత టీ న్యూస్ మన భవనం ఉంది, తెలంగాణ భవనం కూడా ఆల్రెడీ రాలేదు. నువ్వు అది అంటే లేదు అసలు నాకు కూడా ఐడియా లేదు, మీతోటికి రావాలనేటటువంటి ఐడియా లేదు సార్ అని చెప్పేసి అంటే, నువ్వు తప్పకుండా మా ఇంటికి రా, మీతో కలిసి నేను భోజనం చేయాలి. ఏంది ఇంత అద్భుతమైనటువంటి ఇంటికి భోజనం పిలిచాడు. పిలిచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఒక 80 కూరలు అనిపించాడు. 80 భారీ ఎత్తున ఇట్లనే కూర్చున్నాం. నేను ఇంకొక అంతే నన్ను బలి ఇవ్వటానికి కోసము నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాత అంటే ఆయన బలి ఇచ్చిండా, వాస్తవానికి ఆ పక్కకు ఉండేటోళ్ళు బలి ఇచ్చిండ్రా అనేటటువంటిది కూడా ఒక సందిగ్ధమైన వాతావరణం. మంచి ఉద్దేశంతోనే నాకు అయితే అర్థమైంది. ఏం చెప్పాడు అక్కడ కూడా చెప్పిన మాట చెప్తాను. నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆయనకు చెప్పాను. చెప్తే అరే చాలా అద్భుతంగా ఉంది సంతోష్, 50 లక్షలు విష్ణు కిషోర్కి ఇచ్చేసేయండి, టీ న్యూస్ లో ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పాడు. ధూమ్ తడక్ అదని, ధూమ్ తడక్. అయితే చాలా మంది నా కాన్సెప్ట్ ఏముండేనంటే, అసలు రచయిత ఎవడో తెలియదు, సింగర్ ఎవడో వాడో తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో క్యాసెట్ల మీద పేర్లు లేవు. ఆ ప్రోగ్రాన్ని నేను ఒక డాన్సర్లను పెట్టి అవే పాటలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయో ఆ పాటల్ని డాన్స్ రూపంలో పర్ఫామ్ చేపించేసి
రచయిత ఎవరు, ఆయనను కూర్చోబెడతా వేదిక మీద. సింగర్ ఎవరు, ఆ పాట పాడి. ఇప్పుడు వెనక ముందు చూసుకుంటే రాజన్న ఒరే రాజన్న అని పాట ఉన్నది, అవును దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనైతే, రచన గూడంజయ్ అయితే, మరి పాడింది ఈ పనికి మాలిన రసమై బాలకిషన్. ఈ రసమై గాడు అది ఆల్రెడీ పాట పాడాడు. వీళ్ళ ముగ్గురిని వేదిక మీద కూర్చోబెట్టి తర్వాత జడ్జిలను కూర్చోబెట్టి అది ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎస్టాబ్లిష్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది, రచయిత ఎవరైనా తెలుస్తుంది, సింగర్ ఎవరైనా తెలుస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా తెలుస్తుంది అనే కాన్సెప్ట్ను ఒక 100 పాటలు, పాత పాటలు ఒక 100 పాటలు, మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటే వాళ్ళతో కొన్ని పాటలు చేయించి ఆల్రెడీ పర్ఫామ్ చేపిద్దామని ధూమ్ తడక్ అనే కార్యక్రమం పెడితే చాలా అద్భుతంగా ఉంది ఇది అని ఇమీడియట్లీ ఒక 50 లక్షలు ఇచ్చేసి, ఒక డైరెక్టర్ ఈ స్వేచ్ఛను పూర్ణచంద్రరావు డైరెక్టర్ అనుకొని చేసాం. వాని పెళ్లి నేనే చేశాను. ఫస్ట్ పెళ్లి, సెకండ్ పెళ్లి అంటే ఈమె గానీ ఫస్ట్ పెళ్లి నేనే చేశాను. అవ్వలేదు కదా, పెళ్లి ఎందుకు కాలేదు, పెళ్లి నేను చేశాను. స్వేచ్ఛ పెళ్లి కాలేదు, అదొక పెద్ద మోసం. సరే ఏదేమైనప్పటికీ అక్కడ వాడి పెళ్లి నేనే చేశాను. చేసిన తర్వాత ఇక ఈ రసమై బాలకిషన్తో వాడు టైఅప్ అయి కంప్లీట్గా నన్ను ఎగరగొట్టేశారు అక్కడ.